ఈ రోజైతే మన టెర్రస్ గార్డెన్లో ఉన్న మామిడి చెట్టును చూద్దాము. ఈ విధంగా మన మామిడికాయలు అయితే ఈ సైజుకి వచ్చినాయి. లాస్ట్ వీడియోలో పిందెల్లోవి పూత చూపించాను కదా, ఈసారి అయితే మామిడికాయలు ఈ సైజ్ మంచిగా పెరిగినాయి. చాలా కాయలు వచ్చేసినాయి. ఆల్రెడీ ఒక 3-4 మ్యాంగోస్ పెద్ద సైజువి కట్ చేసాము. ఉగాదికి పండక్కి వీటిలన్నిటికీ ఉపయోగించాం అన్నమాట. ఇంకొకటి లోపల ఇలా చూస్తూ ఉంటే మనం తోటల్లోకి వెళ్ళినప్పుడు మామిడి తోట ఉంటుంది కదా, అప్పుడు కాయలు కింద ఎలా పడతా ఉంటాయి, అంత ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇంకొకటి కింద అనమాట, ఇంకొక కాయ. ఈ విధంగా మనం టెర్రస్ గార్డెన్లో మంచిగా మామిడికాయలను కూడా పెంచేసుకోవచ్చు. ఈ ఒక్కటి అని కాదు, అన్ని మోడల్స్ మనం మన గార్డెన్లో పెంచేసుకోవచ్చు. ఇంకా అయిపోలేదు, రండి. ఇంకొక మ్యాంగో ఉంది. ఇలా మన చెట్టుకి మామిడికాయలు ఎలా పడతా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అనుభవిస్తే కానీ ఆనందం తెలియదు అనమాట. ఇది కూడా చాలా పెద్ద సైజ్ అయిపోయింది. వీటన్నిటికీ లాస్ట్ ఇయర్ అయితే కవర్లు కట్టేశాను. ఈ ఇయర్ కవర్లు కట్టేంత అవసరం లేకుండానే మంచిగా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదండి. ఈ విధంగా మనం మన టెర్రస్ గార్డెన్లో మ్యాంగోస్ని పెంచేసుకోవచ్చు. ఇంకా ఇవి కొత్తవి, పూత కొంత రాలిపోయినాక ఆకులన్నీ కొత్త ఆకులు వచ్చినాయి. మళ్ళీ పూత వస్తుందో లేదు అంటే కనుక మళ్ళీ చెట్టు రీగ్రోత్ అవుతుందో అర్థం అవ్వలేదు. ఈ విధంగా ప్రతి కొమ్మకి మళ్ళీ పూత రాలిపోయిన దగ్గరల్లా కొత్త లీవ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఇవైతే మనకి మ్యాంగో ప్లాంట్ ఇంట్లో ఉండడం వలన ప్రతి పండక్కి మనం చక్కగా మన తోరణాలకి మన టెర్రస్లో ఉన్న మామిడాకుల్ని కట్టేసుకోవచ్చు. ఇదండి మన మామిడి చెట్టు ఈరోజు కాయలు. ఈ చెట్టుకి ఒక మార్పు చేయాలనుకుంటున్నాము. ఈ టబ్బు కొంచెం పెద్ద సైజు పాట్లోకి మార్చాలని అనుకుంటున్నాము, రీపాటింగ్ చేయాలనుకుంటున్నాము. ఇది ఇప్పుడు 50 లీటర్స్లో ఉంది కదా, అక్కడుంది 200 లీటర్స్ది. సారీ, ఇందాకది అది 100 లీటర్స్, ఇది 200 లీటర్స్. ఆ టబ్లో పెట్టాలనుకుంటున్నాము, డ్రమ్లో. ఇంకొంచెం నెక్స్ట్ ఇయర్కి పెద్దది అవ్వాలని. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.